బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా ఇటీవల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఇక రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ జరగనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టుల చుట్టూ తిరుగుతుండగా ఇటీవల సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఇక రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై నేడు విచారణ జరగనుంది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం వెల్లడిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జీవో 9ను హైకోర్టు కొట్టివేస్తుందా, సమర్థిస్తుందా అనేది తేలనుంది. ఒకవేళ కోర్టు ప్రస్తుత రిజర్వేషన్ల ప్రక్రియను తప్పుబడితే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసిందే. మరోవైపు ఈ విషయంపై సీఎం, పీసీసీ చీఫ్ మంత్రులతో చర్చించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. హైకోర్టు ముందు ఈ రోజు బీసీ రిజర్వేషన్ల విచారణ ప్రారంభం కానుంది కాసేపట్లో. దీనిపై వ్యతిరేకంగా, అనుకూలంగా 30 ఇంప్లీడ్ పిటిషన్లు హైకోర్టుకు అందాయి. ఈ మొత్తం ఇంప్లీడ్ పిటిషన్లను కలిపి ఈ రోజు హైకోర్టు విచారించనుంది. మాధవ్ రెడ్డి రిజర్వేషన్లను తీసేయాలి అనే ఇంప్లీడ్ అయితే విద్యార్థిని శ్రీలేఖ ఈ జీవో 9ను రద్దు చేయాలని ఇంప్లీడ్ కావడం జరిగింది. అలాగే ఈ మాధవ్ రెడ్డి, శ్రీలేఖ పిటిషన్లను కొట్టివేయాలని బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తున్నటువంటి కొంతమంది ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య, అలాగే ఆది శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్, అలాగే కౌశిక్ చరణ్ యాదవ్, ఇందిరా శోభన్, వీరంతా కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయిస్తూ ఇంప్లీడ్ అయిన పరిస్థితి. అలాగే ఈ రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లకు జీవో తేవడానికి వెనక కారణాలను కూడా హైకోర్టుకు విచారిస్తూ ఏజీ ద్వారా, అడ్వకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎంపారికల్ డేటా అలాగే కులగణన ద్వారా వీటి 2 ఆధారంగానే జీవో తెచ్చాము కాబట్టి ఇది సమర్థనీయము, ఇది సమంజసమైందే ప్రభుత్వ చర్య అని కూడా సమర్థించుకుంటూ ఒక పిటిషన్ అడ్వకేట్ జనరల్ వాదిస్తున్నారు. ఈ రోజు మొత్తం మీద ఇంప్లీడ్ అయిన అడ్వకేట్లు, అంటే ఇంప్లీడ్ అయినటువంటి నేతలు, ఈ కేసులో ఇంప్లీడ్ అయినటువంటి నేతలు అందుబాటులో ఉండాలి, ఎప్పటికప్పుడు ఈ విచారణను పరిశీలిస్తూ ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే నేతలను ఆదేశించడం జరిగింది. మొత్తం మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ ఖరారు చేస్తూ ఒక నోటిఫికేషన్ కు అయితే వెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిన పరిస్థితి, దీన్ని ఖరారు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనే దానిపైన ఒక ఉత్కంఠత అయితే తెరవలేపిన పరిస్థితి. ఉత్కంఠకు అయితే తెరవలేపిన పరిస్థితి. మొత్తం మీద ఏం కాబోతుంది అనేది అయితే ఆసక్తికరంగా మారిన పరిస్థితి. ప్రభుత్వం అయితే బీసీ రిజర్వేషన్ల 42% కల్పించే దిశగా పట్టు విడవకుండా ప్రయత్నాలు అయితే మొదలు పెడతా ఉంది. నిన్న
సుప్రీంకోర్టుకు ఈ అంశం చేరడంతో సుప్రీంకోర్టు హైకోర్టులో విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టుకు రావడం ఏమిటి అని ప్రశ్నిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లను ఆదేశించడం జరిగింది, పిటిషనర్లకు సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి హైకోర్టు విచారణ పైన అందరి చూపు ఉంది, అందరి ఆసక్తి నెలకొన్న పరిస్థితి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు జరుగుతున్న విచారణ పైనే అందరి చూపు ఉన్న పరిస్థితి. దానిపైనే ఎలా జరగనుంది స్థానిక సంస్థల ఎన్నిక, ఈ రిజర్వేషన్లు ఇప్పుడు అనుకున్న ప్రకారమేనా లేదంటే మళ్ళీ మార్చే అవకాశం ఉన్నదనేది మాత్రం ఈ హైకోర్టు తీర్పు పట్టి ఆధారపడే ఉంటుంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.